ఆయన మాట్లాడితే వైసీపీ కదిలిపోతుంది, ప్రశ్నిస్తే అధికారంలోనూ అలజడి రేగుతుంది. అదే పవన్ కళ్యాణ్ సౌండ్. ఒక పక్క ప్రభుత్వ భాగస్వామి, మరోపక్క ప్రజల ప్రతినిధి. హీరోగాను లీడర్గాను ఆయన మాటల్లో ఓ అర్థం ఉంటుంది, మాటల వెనుక ఓ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ఉచిత పథకాలపై చేసిన కామెంట్లు, లులు గ్రూప్స్పై అడిగిన ప్రశ్నలు, ప్రజా సమస్యలపై కదిలిన అడుగులు. ఇది కేవలం స్పందన కాదు, ఒక రాజకీయ పద్మ వ్యూహం మొదలైందనే సంకేతం. జ్వరంతో ఉన్న పిఠాపురం తరలి వెళ్లిన పవన్ కళ్యాణ్ మత్స్యకారుల మధ్యకు వెళ్లి స్వయంగా సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు తనకు తాను డెడ్ లైన్ ఫిక్స్ చేసుకున్నారు. సమస్యలను పరిష్కరించలేని నాడు నా రాజకీయాలకు గుడ్ బై అన్నారు. ఇది పవర్ స్టార్ డైలాగ్ కాదు, ప్రజల కోసం నిలబడే నాయకుడి ప్రతిజ్ఞ. కాకినాడలో సముద్ర కాలుష్యంపై ఫీల్డ్ విజిట్, పీసీబీ అధికారులతో కఠిన సమీక్ష, కాలుష్య నియంత్రణ ప్లాన్ వెంటనే ఇవ్వండి అన్న పవన్ ఆదేశాలు డిప్యూటీ సీఎంగా కాదు, ప్రజల కోసం ఆయన చేస్తున్న చర్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇంతలో మంత్రివర్గ సమావేశంలో లులు గ్రూప్స్ డీల్పై బ్లాస్ట్. లులు గ్రూప్ పెట్టే కండిషన్లతో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఎన్ని, ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అనే ప్రశ్నలతో అధికారులను ఉక్కిరి బిక్కిరి చేసేశారు. ఎంతో విలువైన భూములు లులుకి ఇస్తే లాభం ఎంత, పెట్టుబడి ఏ రేంజ్లో, ఉద్యోగాలు ఎవరికి అంటూ పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి అధికారులు చెమటోడ్చారు. కూటమిలోనే ఉన్న పవన్ కళ్యాణ్ రూటే వేరు. అందుకే ఉచిత పథకాలపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు రాజకీయ వాతావరణాన్ని కుదిపేశాయి. యువత ఉచితాలు, సంక్షేమ పథకాలు అడగడం లేదు, 25 సంవత్సరాల భవితను కోరుకుంటున్నారని పవన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ ఉచిత పథకాలు ఎవరూ కోరుకోవడం లేదని బహిరంగంగా చెప్పడం దుమారం రేపుతోంది. విమర్శలకు జడిసే అలవాటు, తడబాటు ఆయన డిక్షనరీలోనే లేవు. తన అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పేయడం పవన్ నైజం. అధికారంలోకి వచ్చిన కొత్తలో కాకినాడ రేషన్ బియ్యం ఇష్యూలో సీజ్ ద షిప్ అని అందరి దృష్టిని ఆకర్షించారు. యువత ఉచితాలు కాదు, భవిష్యత్తు కోరుకుంటోంది అన్న పవన్ వాక్యం ఒక నినాదమై మారింది. కానీ కూటమి భాగస్వామి నుంచే వచ్చిన ఈ మాటలు కొంతమందిని కలవరపెడుతున్నాయి. కానీ జనసేన వర్గాలు క్లియర్గా చెప్తున్నాయి, ఇది అసంతృప్తి సౌండ్ కాదు, ఇది బాధ్యత గల నాయకుడి అలారం. ప్రభుత్వం మేలుకోవాలనే ఉద్దేశ్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ సౌండ్ పెంచుతున్నారు. ఆయనకు వామపక్ష ఆలోచనలు ఇష్టం. చెగువీరా లాంటి ఆత్మతో ప్రజల కోసం ప్రశ్నించే గళంగా తాను కొనసాగుతాననే క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు. ఇక వైసీపీ అయితే ఈ కామెంట్లను ఆయుధంగా మార్చుకునే ప్రయత్నంలో తలమునకలైంది. కానీ పవన్ సైలెంట్ కాదు, ప్రతి బాణం ముందే సిద్ధం చేసి ఉంచిన యోధుడు. ఇప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట రేపటి రాజకీయ చర్చల్లో రికార్డ్గా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ మౌనం కూడా ఒక సందేశం. ఆయన మాటలు మాత్రం స్టేట్ను కదిలిస్తాయి. పవన్ కళ్యాణ్ మాటల వెనుక ఉన్నది కేవలం ఓ అభిప్రాయం కాదు, ఒక దిశ, ఒక సిద్ధాంతం, ఒక వ్యూహం. ప్రజా సమస్యలపై మేలుకొలుపు సైరన్ మోగిస్తున్న పవర్ స్టార్. ఇప్పుడు ఆ సౌండ్ కూటమిని కదిలిస్తుందా లేక రాష్ట్ర రాజకీయాలనా? ఇది పవన్ సౌండ్ కాదు, ఇది పవర్ యొక్క రియాక్షన్.